నమస్తే అండి. గవర్నమెంట్ వారి నుండి యూపీఎస్ వారి నుండి 493 పోస్టులు భర్తీ చేయడానికి యూపీఎస్ వారి నుండి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషను మనం అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే సందర్శించాల్సి ఉంటుంది. అధికారిక వెబ్సైటు https://upsconline.gov.in ఈ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే మనం సందర్శించాల్సి ఉంటుంది. మరి యూపీఎస్సీ వారు 2 హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. వాటిలో మన హెల్ప్ లైన్ నెంబర్ చూసినట్టయితే 011-233-85271 మరియు 011-233-81125 ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్ను మనం సందర్శిస్తే ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ పనిచేస్తాయి. కాబట్టి ఏదన్నా మన యొక్క డౌట్లు కానీ సందేహాలు కానీ మనకు అభిప్రాయాలు కానీ ఉన్నట్లయితే ఈ యొక్క హెల్ప్ లైన్ నెంబర్లో సంప్రదించినట్లయితే వారు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ యొక్క యూపీఎస్సీ అప్లై చేసేటువంటి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వీడియో చూస్తున్న మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మరి ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ యూత్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క సమాచారాన్ని ఫార్వర్డ్ చేయటం మీ వంతు బాధ్యతగా నేను భావిస్తున్నాను. మీరు చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నట్లయితే నిరుద్యోగులైనటువంటి వారికి కొద్దిగా చేదోడు వాదోడుగా మనం వంతు సహకారంగా మనం వారికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా వారికి తెలియజేసినటువంటి వారిగా ఉంటాం అన్నమాట. మనం చూసినట్లయితే యూపీఎస్సీ వారి మరి విభాగాల్లో ఖాళీలు ఎన్ని పోస్టులు ఉన్నాయి అన్నటువంటిది మనం కనుక చూసినట్లయితే ఈ యొక్క అప్లై చేయడానికి అభ్యర్థులు 25 రూపాయలు మరి ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ ఫీజు అన్నటువంటిది ఏ విధంగా చెల్లించాలంటే ఎస్బీఐ ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ లేదంటే డెబిట్ కార్డు ఆ యొక్క కార్డు ద్వారా కానీ చెల్లించవలసి ఉంటుంది. 25 రూపాయలు ఫీజు చెల్లించి మనం ఆన్లైన్లో చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క డీటెయిల్స్లోనికి వెళ్తాం అన్నమాట. మరి అర్హత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాలలో డిగ్రీ, పీజీ, బీటెక్, ఎల్ఎల్బి మరియు మిగతా కోర్సులు ఉన్నాయి. ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా కలిగి ఉండాలని తెలియజేయటం జరిగింది. మనం చూసినట్లయితే వయోపరిమితి 30 సంవత్సరాల నుండి 50 ఏళ్ళ వరకు ఉండాలి. దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే చేయాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 24/5/2025 నుండి ప్రారంభమైంది. దరఖాస్తు చివరి తేదీ 12/6/2025 అనగా జూన్ నెల 12వ తారీఖు వరకు ఉంది. దరఖాస్తు ఫీజు మనం ఎంత చెల్లించాలంటే చెప్పాం, 25 రూపాయలు మనం ఎస్బీఐ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్ ద్వారా కానీ మన డెబిట్ కార్డు ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందో మనం చూసినట్లయితే ఇంటర్వ్యూల ఆధారంగా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అన్నటువంటిది జరుగుతుంది. ఈ యొక్క 493 పోస్టులు మరి యూపీఎస్ వారి నుండి రిలీజ్ చేస్తారు. కాబట్టి వాటిలో కొన్ని పోస్టులను మనం చూడగలిగినట్లయితే లీగల్ ఆఫీసర్ పోస్టులు గ్రేడ్ 1 2 పోస్టులు ఉన్నాయి. ఈ 2 పోస్టులు కూడా యూఆర్ఎల్ వారికి కేటాయించడం జరిగింది. ఏజ్ వచ్చిన తర్వాత సుమారుగా 50 సంవత్సరాల వరకు మరి ప్రకటించడం జరిగింది. రెండోది మనం చూసినట్లయితే ఆపరేషనల్ ఆఫీసర్, ఈ పోస్టులు మొత్తం 121 పోస్టులు ఉన్నాయి. ఇందులో యూఆర్ఎల్ వారికి 50 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 12 పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వారికి 33 పోస్టులు ఉన్నాయి, ఎస్సీ వారికి 18 పోస్టులు ఉన్నాయి, ఎస్టీ వారికి 8 పోస్టులు ఉన్నాయి, పీడబ్ల్యూఎస్ వారికి 5 పోస్టులుగా పరిగణించడం జరిగింది. అయితే ఏజ్ 35 సంవత్సరాలు ఉండాలి. యూఆర్ఎల్ వారికి 38 సంవత్సరాలు, మరి ఓబీసీ వారికి 38 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి ఉండాలి, 40 సంవత్సరాలు పీడబ్ల్యూఎస్ వారికి వయసు కలిగి ఉండాలి. అర్హత మనం చూసినట్లయితే డిగ్రీ, ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ మరియు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మొదలైనటువంటి వాటిలో డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వారిగా ఉండాలి. మరి మనం చూసినట్లయితే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సుమారు 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు ఆయా రంగాలలో వారు
ఆ యొక్క రంగంలో నైపుణ్యం కలిగి ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలని వారు తెలియజేయడం జరిగింది. మరి మనం చూసినట్లయితే సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు 12 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు యూఆర్ఎల్ వారికి 5 పోస్టులు ఇచ్చారు, ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్ట్ ఇచ్చారు, ఓబీసీ వారికి 3 ఇచ్చారు, ఎస్సీ వారికి 2 పోస్టులు ఇచ్చారు, ఎస్టీ వారికి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఇందులో ఏజ్ వచ్చే వారికి 30 సంవత్సరాలు యూఆర్/ఈడబ్ల్యూఎస్ వారికి 30 సంవత్సరాల ఏజ్గా పరిగణించడం జరిగింది. 33 సంవత్సరాలు ఓబీసీ వారికి పరిగణించడం జరిగింది. 35 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వారికి పరిగణించడం జరిగింది. దీనికి సంబంధించిన అర్హత ఏంటని మనం చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, డిగ్రీ కెమికల్ టెక్నాలజీలో చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులు. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ అన్నటువంటిది 1 సంవత్సరం ఎబో వారు కనుక ఆ యొక్క రంగాలలో చేసినటువంటి అనుభవం కలిగి ఉండాలని తెలియజేస్తున్నారు అన్నమాట. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 3 ఉన్నాయి. మరి జూనియర్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులు 23 పోస్టులు ఉన్నాయి. మరి స్పెషలిస్ట్ గ్రేడ్ 3 పోస్టులు 21 పోస్టులు. ఈ విధంగా పోస్టులను మరి యూపీఎస్ వారి నుండి ప్రకటించడం జరిగింది. మొత్తంగా 493 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ యూత్గా ఉన్నారో, నిరుద్యోగులుగా ఉన్నారో, ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరందరూ కూడా అప్లై చేసుకోగలిగినట్లయితే మరి అతి చిన్న వయసులో జాబ్ సంపాదించినటువంటి వారిగా పరిగణించడం జరుగుతుంది. ఈ వీడియోని చూస్తున్న మీరు వీలైనంత వరకు ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో వారికి చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియో చూస్తున్నట్టు మీరు మీ యొక్క అభిప్రాయాలు కానీ సందేహాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో తెలియజేసినట్లయితే నా వంతు సహకారంగా నేను వాటిని తీసుకొని మెరుగైనటువంటి మరి అన్ఎంప్లాయ్మెంట్కి ఉద్యోగ విషయాలు నా వంతు సహకారంగా నేను తెలియజేస్తున్నానని భావిస్తున్నాను. ఈ యొక్క వీడియో నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.